వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. సిట్ నోటీసులపై నేతలు, న్యాయవాదులతో కేసీఆర్ సమాలోచనలు. మేడారం వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్ లో కాల్పుల కలకలం. పురపోరుకు 28,456 నామినేషన్లు. ఇక వివరాల్లోకి వెళితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలు, న్యాయవాదులతో ఎర్రవల్లిలో సమాలోచనలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు నిన్నటి నుంచి ఎర్రవల్లిలోనే ఉన్నారు. రేపటి సిట్ విచారణ అంశంపై చర్చిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్దిపేట జిల్లా మార్కూర్ మండలం ఎర్రవల్లిలో తాను ఉంటున్న ఇంటికే వచ్చి విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అక్కడకు రాలేమని చెబుతూ హైదరాబాద్లోనే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొంది. మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరడంతో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. పోలీసులు వన్ వే రూట్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు వెళ్లే తాడ్వాయి మేడారం మార్గంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. అంచనాలకు మించి భారీగా భక్తులు వస్తున్నారు. శనివారం రాత్రి తల్లులు తిరిగి వనప్రవేశం చేయకముందే దర్శనం చేసుకోవాలని భక్తులు తరలివస్తున్నారు. కోటి బ్యాంక్ స్ట్రీట్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రిషద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిని దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. 6 లక్షల రూపాయల నగదు ఎత్తుకు వెళ్లారు. ఘటనలో రిషద్ కాలికి తూటా గాయమైంది. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఘటనా స్థలిలో సీసీటీవీ ఫుటేజ్ ని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. బైక్ పై వచ్చిన 2 దుండగులు కాల్పులు జరిపి డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు రిషద్ ను నాంపల్లిలోని వస్త్ర వ్యాపారిగా గుర్తించారు. ఘటనా స్థలిని డీసీసీ శిల్పవల్లి పరిశీలించారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య ఘటన జరిగినట్లు మాకు సమాచారం అందింది. కాల్పులు జరిగిన వెంటనే అలర్ట్ అయ్యాం. నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా జరగడం దురదృష్టకరం. నిందితులు తప్పించుకోలేరు అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు రాగా, చివరి రోజైన శుక్రవారం 19,180 దాఖలు కావడం గమనార్హం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బారాస, భాజపాలతో పాటు ఆప్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నేతల కుటుంబాల నుంచి పలువురు బరిలోకి దిగగా కొన్ని చోట్ల దంపతులు పోటీకి సై అన్నారు. ఇలా అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో శనివారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ఇది ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.